విశ్వను చంపడానికి ప్రయత్నిస్తుందా? ఆవిడికి తప్ప విశ్వను చంపాల్సిన అవసరం ఈ ఇంట్లో ఇంకెవరికుంటుంది? విశ్వ ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి నేను నా భర్తను వదిలేసి విశ్వతో లేచిపోతానన్న భయంతో విశ్వను చంపేయాలనుకుంటుంది. విశ్వ గురించి ఆలోచిస్తున్నావా? విశ్వ గురించి ఆలోచిస్తున్నావని, వాడి కోసమే తెగ బాధపడిపోతున్నావని నాకు తెలుసు. తెలిసినప్పుడు మళ్ళీ అడగడం దేనికి? శభాష్. నాకు తెలిసి ఏ ఆడది కూడా భర్తుండగా మరో మగాడితో చనువుగా ఉండకూడదు. నేను విశ్వతో మాట్లాడకూడదని, విశ్వకు ఏమీ చేయకూడదని మీరనుకుంటే నన్ను అడగడం వద్దని నాకు చెప్పడం కాదు, వెళ్ళి మీ మేనల్లుడికి చెప్పండి. ఆయన వద్దంటే మానేస్తాను. చచ్చింది గొర్రె. అనకురా అనిపించుకోకురా అంటే ఇదేనేమో. చూడండి, నాకు మీలాగా జీవితాలతో ఆడుకునే తెలివితేటలు లేకపోవచ్చు, కానీ ఎవరితో మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో నాకు తెలుసు. నాకు నచ్చని పని నేను చేయను. చేస్తున్నానంటే నా మనసుకి నచ్చి చేస్తున్నానని అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు చేసింది చాలు. ఇకపై నాతో ఎక్కువ మాట్లాడడం గాని, నా విషయాల్లో జోక్యం చేసుకోవడం గాని చెయ్యొద్దు. చేశారనుకోండి, నా మాట తీరు, నా ప్రవర్తన ఇంకా ఎక్కువగా మారుతుంది. అది మీరు భరించలేని స్థాయిలో ఉంటుంది. గుర్తు పెట్టుకోండి. అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోవడానికి కారణం నేను కాదు పిన్ని. నేను పంపిన వాళ్ళు సరిగ్గా పనిచేసి ఉండకపోతే నాది అజాగ్రత్త అనుకోవచ్చు. కానీ మన ప్లాన్ ఫ్లాప్ అవ్వడానికి కారణం మరెవరో కాదు, స్వయాన మీ మేనలుడు రాజశేఖర్. ఆయన వచ్చి విశ్వను రక్షించుండకపోతే ఈ పాటికి విశ్వ సమాధిలో హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉండేవాడు. ఆయన సడన్ గా వచ్చి ఆపద్ బాంధవుళ్ళ అతన్ని రక్షిస్తాడని ఎవరు అనుకుంటారు చెప్పండి? విశ్వకి దెబ్బలు తగలడంతో రాజశేఖర్ వాడిని ఇంకా జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. సావిత్రి మాట తీరు, ప్రవర్తన రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. అది నాకు ఎదురు సమాధానం చెప్తుందంటే ఇంకెవరు చెప్పినా వినదని అర్థమైపోతుంది. ఒక్కరు చెప్తే వింటుంది పిన్ని. వాళ్ళు చెప్తే చెప్పింది చెప్పినట్టుగా వింటుంది, చెప్పినట్టుగా చేస్తుంది, చెప్పినట్టు కుక్కిన పేన్లా పడుంటుంది. ఎవరు? వాళ్ళ అమ్మా నాన్న. నువ్వు నన్ను ప్రేమించుండకపోతే నీకు ఈ బాధలుండేవి కాదు విశ్వ. ప్రేమించిన వాళ్ళకి కష్టాలు తప్ప సంతోషాలుండవేమో. నన్ను ప్రేమించిన పాపానికి విశ్వ జీవితం నాశనం అయిపోయింది. చెయ్యని తప్పుకి ఎంత పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. విశ్వాని ఇంతవరకు మా రాజశేఖర్ ఒక్కసారి కూడా చూడలేదు కాబట్టి విశ్వ సావిత్రిలో ప్రేమించుకున్నారన్న విషయం వాడికి తెలియదు. సావిత్రికి పెళ్లి చేస్తామన్న విషయం తెలుసు కానీ సావిత్రిని పెళ్లి చేసుకోబోయేవాడు విశ్వ అని వాడికి తెలీదు. అదే విశ్వ ఇప్పుడు రాజశేఖర్కి పరిచయం అయ్యాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజశేఖర్ని కాపాడింది ఎవరో కాదు, విశ్వయే కాపాడాడు. తనను కాపాడి ప్రాణదానం చేశాడన్న కృతజ్ఞతతో రాజశేఖర్ ఆ విశ్వాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. తనని కాపాడాడన్న ఒకే ఒక్క కారణంతో మా రాజశేఖర్ వాణ్ణి నెత్తినెక్కించుకొని ఎక్కడ లేని మర్యాదలు చేస్తున్నాడు. వాడి మంచితనాన్ని అలుసుగా తీసుకొని రాజశేఖర్ కళ్ళు కప్పి మీ సావిత్రి ఆ విషయంలో క్లోజ్గా ఉంటున్నారు. వాళ్ళిద్దరి వ్యవహారం ఎంతవరకు వచ్చిందంటే రేపు మాపో చెప్పా పెట్టకుండా వాళ్ళిద్దరూ లేచిపోయేలా ఉన్నారు.